ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో తిరుమల తిరుపతిలో శ్రీవారి గడ్డం కింద పచ్చకర్పూరం ఎందుకు పెడతారు, దాని ఆంతర్యం ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో తిరుపతి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వెలసింది. ఇక్కడికి స్వామివారి సేవకై భక్తులు ప్రతిరోజు తండోపతండాలుగా తరలి వస్తుంటారు. శ్రీవారికి భక్తి శ్రద్ధలతో ముడుపులు, కానుకలు సమర్పించుకుంటారు. కొందరు వారి మొక్కులు తీర్చుకోవడానికి తిరుపతికి కాలినడకన వస్తూ ఉంటారు. గోవిందా గోవిందా అనే నామంతో పరమ పవిత్రమైంది తిరుపతి. శ్రీవారి కైంకర్యాలలో తరించిన భక్తాగ్రేసుడు శ్రీ అనంతాళ్వారు. శ్రీ అనంతాళ్వారు తిరుమల కొండ మీద శ్రీవారి ఆలయానికి వెనుక వైపు నివసించేవారు. ఈయన స్వామివారికి రోజు పూలమాలలు సమర్పించేవారు. తిరుమలలో పూల తోట వేసి ఆ తోటలోని పూలను మాలలుగా అల్లి రోజు స్వామివారికి సమర్పించేవారు. అనంతాళ్వారులు తిరుమలలో పూల తోటకి నీళ్ల కోసం బావి తవ్వడానికి భార్యని సహకారంగా తీసుకున్నారు. అనంతాళ్వారులు గుణపంతో బావి తవ్వుతూ మట్టిని తట్టలో పోస్తే ఆయన భార్య ఆ మట్టి తట్టను తీసుకొని వెళ్ళి దూరంగా పోసి వచ్చేది. అనంతాళ్వార్లకు ఆ సమయంలో సహాయం చేయడానికి శ్రీనివాసుడు బాలుని రూపంలో వచ్చి అనంతాళ్వారుని నేను మీకు సహాయం చేస్తాను అంటే అనంతాళ్వారులు అంగీకరించలేదు. బాలుడు అనంతాళ్వారులు భార్య దగ్గరికి వెళ్ళి సహాయం చేస్తాను అంటే ఆమె అంగీకరిస్తుంది. ఆమె మట్టి తట్టని తీసుకొని వెళ్ళి ఇస్తే బాలుడు దూరంగా పోసి వచ్చేవాడు. భార్య తొందరగా మట్టిని తట్టలు తీసుకొని వెళ్ళడానికి రావడం గ్రహించిన అనంతాళ్వారులు ఆయన భార్యని అడుగుతా ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడని చెప్తుంది. ఆగ్రహించిన అనంతాళ్వారులు కోపంతో చేతిలో ఉన్న గుణపాన్ని బాలుని మీదకి విసురుతాడు. అది వెళ్ళి బాలుని గడ్డానికి తగులుతుంది. ఆ బాలుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అనంతాళ్వారులు మళ్ళీ బావి తవ్వే పనిలో నిమగ్నం అవుతారు. సాయంత్రం చక్కగా పూలమాలలల్లి బుట్టలో పెట్టుకొని శ్రీవారి ఆలయానికి వెళ్తారు అనంతాళ్వారు. అక్కడ శ్రీనివాసుని గడ్డానికి దెబ్బ తగిలి రక్తం రావడం చూసి అనంతాళ్వారు అయ్యో, నేను గుణపం విసిరింది ఎవరి మీదకో కాదు, సాక్షాత్ శ్రీనివాసుడే బావి తవ్వడంలో సహాయం చేయడానికి వచ్చాడని గ్రహిస్తాడు. స్వామివారి గడ్డంపై పచ్చకర్పూరం అద్దుతాడు. అప్పటి నుంచి స్వామివారి గడ్డంపై రోజు పచ్చకర్పూరం అద్దుతారు. ఇప్పటికీ మనం అనంతాళ్వార్లు స్వామివారి మీద విసిరిన గుణపాన్ని మహాద్వారం దాటిన తర్వాత కుడివైపు గోడకు వేలాడుతూ ఉండడం చూడవచ్చు. శ్రీ అనంతాళ్వారు బృందావనము శ్రీవారి ఆలయం వెనుక వైపు ఉంటుంది. మనం అనంతాళ్వారు బృందావనం దర్శించవచ్చు. శ్రీవారు ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామి సంవత్సరానికి ఒకసారి శ్రీ అనంతాళ్వారు బృందావనానికి వెళ్తారు.